ప్రతిపాదన ఆపాలి. ఐదు రోజులైంది కాగితం పెట్టి 5 రోజులైంది కాగితం పెట్టి అడగండి చెప్పండి. బలవంతం భూసేకరణ వెంటనే ఆపాలి. వామపక్ష నాయకులను అక్రమంగా ఖండించడం అన్యాయం. వామపక్ష నాయకులను వెళ్ళనివ్వకుండా అడ్డగించడం అన్యాయం. వామపక్ష నాయకులను వెళ్లకుండా అడ్డగించడం అన్యాయం. పర్మిషన్ లేకుండా వచ్చామనుకో సార్. పర్మిషన్ పెట్టాం సార్. పర్మిషన్ పెట్టాం చెప్పవుతారు. అడగండి మీరు ఎందుకు ఇవ్వలేదని రాయిస్తాం చూపించండి. ఊరు వెళ్తాం. మా ప్రజలు మీరు కలవడానికి ఏం మేము ఎక్కడి నుండి వచ్చినామా మేము ఊరు వెళ్తాం సార్. బాబు మీరెవరమ్మా? అడగండి మీరు కూడా వాట్సాప్ లోనే ఉద్యమం చేసుకోవచ్చు కదా. రోడ్ ఎందుకు ఎక్కుతున్నారు? మీరు కూడా వాట్సాప్ లోనే చేయొచ్చు కదా. ఫార్వర్డ్ మెసేజ్ పంపించి మీ ప్రభుత్వమే తెలియదండి. ఏదో మీరేవరు ప్రజా సంఘం అఖిల భారత రైతు సంఘం రైతు మాట్లాడింది ప్రతి జాగాలో పర్వాలేదు చేస్తే అందరినీ అరెస్ట్ చేయండి సార్. గౌరీ ఎవరు చట్ట వ్యతిరేకంగానే పర్మిషన్ లేకుండా వచ్చారు. చెప్పండి చెప్పండి పర్మిషన్ పెట్టాను. ఏం చెప్పారు? చెప్పారు చెప్పారు ఇతను కోసం నేను వచ్చాను కాశీబొక్క చెప్పారు ఇది వాట్సాప్ గవర్నెన్స్ అనే చూడండి. మీరు ఏదో మాట్లాడితే మేమేమి చేయలేము. మీరు మాట్లాడి చెప్పగలుగుతారు.
మీరు చూడండి ఆటోమేటిక్ ఆటో అయిపోయి చెప్పాను వస్తే లాస్ట్ రారని తెలుసుకొని కావాలని ఉద్దేశం మరి వచ్చారండి 3 రోజులు అదే సార్ 2 రోజులు కాదు 3 రోజులు అంటే వచ్చే రోజు 3 రోజులు మరి ఆ రోజు కలిసి నేను రాలేదు చెప్పాను ఫోన్ చేసినప్పుడు మేము ఆ గ్రామాల్లో